भारत कर रहे हैं और विकसित भारत करने की अलग अलग कल्पनाएं भी हो रही, इकोनॉमी होनी चाहिए, मगर केवल पैसों के हिसाब से बढ़ने से ही विकसित होगा। एग्रीकल्चर ये हमारा बैकबोन है और एग्रीकल्चर के ऊपर बहुत बड़ी संख्या निर्भर है। जब विकसित भारत हो जाएगा तो उस खेती का क्या होगा, उस पर डिपेंडेंट लोगों का क्या होगा, इसका भी विचार करना पड़ेगा। खेती तो रहेगी, खेती कोई समाप्त नहीं होगी, मगर वो खेती जो है वो हमारे पास का जो किसान है उसके पास रहेगी क्या कारपोरेट के पास चली जाएगी, ये सोचने वाला विषय है। वो कंपनियां करेंगी खेती, तो ऐसे में किसान कहाँ जाएगा। और जिस प्रकार का ये चित्र है कि बड़ी बड़ी कंपनियां खेती करती है, तो उसका उस देश के सामान्य लोगों को कितना लाभ मिलता है, इन सब का बातों का विचार करते हुए पूर्व में हमारे क्या था तो तय करना पड़ेगा। ఇప్పుడు గోకృషి వాణిజ్యం మీద సత్యవరెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే సమయాభావం వల్ల నేను ఈ విషయాన్ని వివరంగా తీసుకోలేదు. ఇప్పుడు అడిగిన చెప్తున్నా. గోకృషి వాణిజ్యం 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఏదైతే మనం నిర్మాణం చేయాలనుకుంటున్నామో అందులో వ్యవసాయ సంగతి ఏంటి, వ్యవసాయం మీద భూమి మీద ఆధారపడ రైతు, భూమి వేరు, భూమి మీద ఆధారపడ్డ రైతు వేరు. భూమి ఏదైతే ఉన్నదో భూమి ఎవరి చేతులు ఉంటుంది, వ్యవసాయం ఎవరి చేతులు ఉంటుంది, కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తుందా భూమి, కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయం చేస్తాయా లేకుంటే రైతు వ్యవసాయం చేస్తాడా, ఇది ఆలోచించాల్సిన అవసరం బాధ్యత ఉన్నది. కార్పొరేట్ మనకు ఒక కల్పన ఉన్నది, ఆ కల్పన ప్రకారంగా మనం నడుస్తాము. ఇది రైతు చేతుల నుంచి భూమి వెళ్ళిపోవడం కానీ వ్యవసాయం వెళ్ళిపోవడం కానీ లేకుండా అత్యధిక మంది ఆధారపడిన ఈ వృత్తి ఏదైతుందో ఈ వృత్తిని మనం దెబ్బతినకుండా కాపాడుకోవడం కొరకే మనం ఈ టైటిల్ తీసుకోవడం జరిగింది అని కూడా చెప్పాలి. विकास तो करना है, हमारे देश को समृद्ध बनाना है, तो उसका आधार क्या हो सकता है, इसके बारे में जब हम अपने पहले का इतिहास देखते हैं तो हमको ध्यान में ये आता है कि हमारे देश में का जो वर्णन आता है, देश का वर्णन अर्थव्यवस्था का, तो अंग्रेज हमारे जब आए 17th सेंचुरी में, 16-17 सेंचुरी में आए, उसके पहले हमारे देश में मुगल आए, उसके पहले और शक आए, कुषाण आए, तातार आए, ऐसे अनेक आक्रमण हमारे देश में आए। मगर अंग्रेजों ने जो वर्णन हमारे देश का करके रखा है और अभी अनेक प्रकार की उसकी पुस्तकें भी प्रकाशित हो रही है, उनमें ये ध्यान में आता है कि 16वीं शताब्दी 16-17 सेंचुरी तक अपना देश दुनिया में जो व्यापार करता था वो 33% उसका कंट्रीब्यूशन हुआ करता था। अब ये 33% कंट्रीब्यूशन किसके आधार पर हुआ करता था, या इतने सारे लोगों ने हमारे देश पर आक्रमण क्यों किए, तो ये कहा जाता था कि हमारे देश से सोने का धुआं निकलता है, इतना प्रचंड प्रमाण में सोना हमारे देश में था। ऐसा वर्णन करते हैं कि ये देश सोने को अट्रैक्ट करता था। अब ये अट्रैक्ट करता था मतलब भारतीय किसान संघ ఆల్ ఇండియా పిలుపు మేరకు, అది జాతీయ సభ పిలుపు మేరకు మన రాష్ట్రంలో జిల్లా కార్యవర్గానికి మరియు మండల కార్యవర్గానికి, గ్రామీణ కార్యవర్గానికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రాన్ని మూడు భాగాలకు గురించి రాయలసీమలో మధ్య ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ 7 జిల్లాలకు, ఇక్కడ 7 జిల్లాలకు చూసినటువంటి జిల్లా కార్యకర్తలకు శిక్షణ ఈరోజు 13వ తారీఖు 14వ తారీఖు శిక్షణ కార్యక్రమం
కార్యక్రమంలో ఏంటంటే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశంలో జరుగుతుంది, దేశం యొక్క చిత్రం మారుతుంది. రక్షిత బాధ్యత అనేది అభివృద్ధి చెందాలంటే గ్రామాల్లో రైతాంగం కృషి చేయాలి. అలాగే భారతీయ కిసాన్ సంఘ గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి ఆ గ్రామ కమిటీల ద్వారా గ్రామాలను అందరు రైతుల యొక్క సమస్యలే కాకుండా గ్రామ సమస్యలను పరిష్కరించే విధంగా మన ఆలోచన విధానం ఉండాలని, అలాగే గోకృషి వాణిజ్యం అనేటువంటి దాని మీద గోవాధారిత వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో ఉన్నటువంటి ఉత్పత్తులను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్కువ ధరకు అమ్మే విధంగా రైతులను ప్రోత్సహించి అక్కడే ఉన్నటువంటి ఆ గ్రామీణ ప్రాంతాల్లోనే చిన్న చిన్న ఎంఎస్ఎంఈ కంపెనీ లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ వారికి ఉపాధి హామీ కల్పించాలి యువతకు. ఆ విధంగా మన యొక్క ఉత్పత్తులను మనమే అమ్ముకొని మనమే వాణిజ్యం చేసే విధంగా మనం పండించినటువంటి పంటకు మనమే ధర నిర్ణయించే విధంగా మన ఆలోచన విధానం ఉండాలని, అలాగే దేశవ్యాప్తంగా గోఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉన్నటువంటి భూమిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించాలని తీసుకోవడం జరిగింది. ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఉన్నటువంటి 7 జిల్లాల కార్యకర్తలు రావడం జరిగింది. వారికి శిక్షణ ఇవ్వడానికి మాతో పాటు మన జాతీయ నాయకులు దినేష్ దత్తాత్రేయ గారు జాతీయ నాయకులు, అలాగే దక్షిణ ప్రాంత మంత్రి శ్రీ గౌరవ్ రావు గారు, అలాగే జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే మా భారత సంఘటన శ్రీ గొడబాబు గారు, అలాగే మా ప్రధాన కార్యదర్శి పౌరుని పృథ్వీరాజు గారు, మేమందరం కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇవాళ మన భారతంలో రక్షించాలి, భూమిని రక్షించాలి, భూ సంరక్షణ అనేది భూమి రైతు బాగుంటుంది, దేశం బాగుంటుంది అనేది మన నినాదం. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన రాష్ట్రంలో కూడా కిసాన్ కార్యక్రమం తయారు చేసి మా యొక్క పంటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏవైతే భూములని మంచిగా ఉంటే మనకు బాగుంటుంది కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా కార్యకర్తలు శిక్షణ ఇచ్చి ఆ కార్యకర్తల ద్వారా మండల కార్యకర్తలు అలాగే గ్రామ కార్యకర్తలు తయారు చేయడం, ఆ గ్రామ కార్యకర్తలు